నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి. ఆ పేరు చెప్తేనే అభిమానులకి ఒక ఎమోషన్ అని చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళ ఇంట్లో ఏ మంచి శుభకార్యం జరిగినా చిరంజీవి గారు, అదే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా దానిలో భాగస్వామ్యం చేయాలి అనుకుంటారు. అప్పుడే మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అనేటటువంటి ఒక గొప్ప బిరుదు లభించిన క్షణాలవి. రిపబ్లిక్ డే రోజు ఆయన పీరియడ్‌కి వెళ్ళి వస్తున్న క్రమంలో వీఐపీలంతా కూడా తమ ఇంటి దగ్గర ఎదురు చూస్తున్న ఒక అభిమాని దగ్గర మాత్రం ఆయన అడుగు ఆగిందనే చెప్పుకోవచ్చు. ఆయనే శ్రీకాకుళం జిల్లా రాజాంకి చెందినటువంటి కొండలరావు. ఆయన చిన్న కుమార్తె వివాహానికి చిరంజీవి గారిని ఆహ్వానించడం కోసం ఆయన వెళ్లారు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. అయితే అంత బిజీలో కూడా ఆయన ఆగి ఆ పెళ్లి కార్డుని అందుకొని తమ కుమార్తెను ఆశీర్వదించి తప్పకుండా పెళ్లికి వస్తాను అని చెప్పారంట. ఇంకేముంది, దాంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ అభిమాని కొండలరావు గారు మనతో పాటు ఉన్నారు. అసలు చిరంజీవి గారి ఔన్నత్యం ఎలా ఉంది, ఆయన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొండలరావు గారు నమస్తే. నమస్తే మేడం. కొండలరావు గారు, అసలు మీ ఇంట్లోకి అడుగు పెట్టంగానే ఒక చిన్న లైబ్రరీలోకి అడుగు పెట్టానా అనిపించింది. అంటే ఎక్కడ చూసినా సరే చిరంజీవి గారి యొక్క అవార్డులు, లేదా ఆయన కుటుంబ సభ్యుల యొక్క అవార్డులు, వాళ్ళతో మీ ఫోటోలు, ఇల్లు మొత్తం ఒక లైబ్రరీగా మార్చేశారు. ఎందుకండి అంత అభిమానం? అదే ముందరగా సుమన్ టీవీ వారికి నా నమస్కారాలండి. నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక 30 ఏళ్ళుగా టీ షాప్ నడుపుకుంటూ చిరంజీవి అభిమానండి. చిరంజీవి గారు అంటే అనలేని ప్రేమ, పిచ్చి. అంటే ఎలాగంటే ఆయన సినిమాలు చూస్తూ ఒక అభిమానంగా ఉంటూ ఒక సేవా కార్యక్రమం చేయాలని ఒక ఆలోచన వచ్చేటప్పుడు ఎలా చేస్తే బాగుంటుందని మేము హైదరాబాద్ అంతవరకు మాకు అంటే తెలియదండి. ఒక రమణం సోమనాయుడు గారని మా అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులండి. ఆయన దగ్గరికి వెళ్ళాం. ఇందిరానగర్ పంజాగుట్లో ఉందండి బ్లడ్ బ్యాంకు. 97 అనుకున్నాం, 97లో వెళ్తే ఆయన చెప్పారండి. ఎవరమ్మంటే పలానా రాజా నుంచి వచ్చామండి. అంటే ఏం చేస్తామని, నా టీ షాప్ అండి. ఏటి పేరు అంటే, లేదు సార్ అన్ని పేపర్ కటింగ్లు చూస్తాను, చిరంజీవి గారు రక్తదానం ఇవన్నీ చేస్తుంటే అలా చేద్దామని అనుకుంటే ఊర్లో నవ్వుతున్నారండి. చిరంజీవి ఏంటి, బ్లడ్ క్యాంపులు ఏంటని అంటే మీ దగ్గరికి వచ్చాను సార్ అంటే ఆయన కూర్చుని పెట్టి ఓ టీ తెప్పించి పొగలతో స్టార్ట్ అయింది. 100 వరకు వెళ్తుంది. ఎవరు ఏమనుకున్నా, నువ్వు చేయాలనుకున్నది ఎవరు నవ్వినా నువ్వు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భుజం తట్టి రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కార్యక్రమాలు చేసామండి. ఈ చిరంజీవి గారికి దగ్గర అవడానికి కారణం బట్టి ఈ సామాజిక సేవ, మానవ సేవ, ఈ మాధవ సేవ అనే బాటలో పయనిస్తూ ఒక రక్తదానాలు అయితేనేమి, నేత్రదానం అయితే చేయడం వల్ల చిరంజీవి గారికి దగ్గరగా చేరువయ్యానండి. అలాగే మా రాజ్యంలో అభిమానులు అందరం కూడా ఒక 20 మంది టీం సభ్యులు అండి చేసుకొని కార్యక్రమాలు చేస్తూ ఒక టీం లీడర్గా ఎప్పుడు ఫోన్ వస్తే వెళ్ళిపోతాను కాబట్టి నాకు అక్కడ దగ్గర పరిచయాలు అవేయండి. చిరంజీవి గారి సినిమాలో ఒక అభిమానం అయితే ఈ సేవా కార్యక్రమంలో ఒక అభిమానం అండి. ఆ అభిమానమే ఈ స్థాయి వరకు తీసుకొచ్చిందని మేము రాజావుల అభిమానులందరం గర్వపడుతున్నాం మేడం. ఓకే. అప్పట్లో 2022లో మీ పెద్ద కుమార్తె పెళ్ళికి కూడా చిరంజీవి గారిని మీరు ఆహ్వానించారు. అయితే చిన్నమ్మాయి పెళ్ళికి కూడా చిరంజీవి గారిని ఆహ్వానించారు. అంతేకాదు ఆయన అప్పుడే పద్మవిభూషణ్ అనేటటువంటి ఒక గొప్ప సత్కారాన్ని అందుకున్నారు. ఆ క్షణాల్లో ఆయన్ని మీరు కలవడం మొట్టమొదట నాకు తెలిసి మీరే ఫోటో దిగారేమో అభిమానిగా. సో ఎలా అనిపించిందండి? సార్ ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? అదే ఆయన ఏంటంటే ఒక మానవతావాదమ్మ. ఒక కష్టపడే అభిమానులతో మనస్తత్వం ఆయన తెలుసమ్మా. నేను ఏంటంటే ఫస్ట్ మా పెద్దమ్మాయి పెళ్ళి 2022లో ఆ పెళ్లి కార్డు వైజాగ్లో ప్రింట్ చేసి ఆయనకి ఇద్దామని ఒక ఆశలో మా రమణ స్వామినాయుడు గారు చేరవేస్తే ఆయన బాస్ కరోనా ఉంది రావద్దన్నారు, కార్డు పంపించి నేను చూస్తానంటే కార్డు ఆయన పంపించి చిరంజీవి గారి ఇంట్లో ఆ స్వామినాయుడు గారు అనే వ్యక్తి కార్డు తీసుకెళ్తే నాకు మా పెద్దమ్మాయి ఎప్పుడో స్వామినాయుడు గారితో ఈ సేవా కార్యక్రమాల ఫోటోలు పెడద్దండి. ఆవిడకి ఫోన్ చేసి 9:46కి ఫోన్ చేసి 10 గంటల 2 నిమిషాలకి మా పాప అకౌంట్లో నేరుగా చిరంజీవి గారు ₹1,00,000 అండి. పెద్ద అమ్మాయి పెళ్ళికి ₹1,00,000 వేసి ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారండి. నా అభిమాన కూతురు పెళ్ళి అని చెప్పేసి అందరూ 1,00,000 వచ్చింది, 1,00,000 వచ్చింది ఏమంటే నాకు తెలియదు. మా పాప ఫోన్ చేస్తే ఓపెన్ చేస్తే నాన్న ₹1,00,000 వేశారు నాన్న అకౌంట్లో అంటే అది అక్కడ అసలు ఆనందం అనేది ఎక్కడికి వెళ్ళిపోయిందో అసలు అర్థం కాలేదండి. ఒక అభిమాన కూతురి పెళ్ళికైతే ఇలా ఆదుకుంటారా, ఒక హీరో అభిమానిగా ఉంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తా అని చెప్పేసి ఆలోచనతో చిరంజీవి గారు అని వారి ప్రేమ అండి. ఆ టైంలో చాలా సంతోషం వేసింది. ఇంటి పాలితే చాలా సంతోషం పడ్డాం. చిరంజీవి గారు అంటే అక్కడ డబ్బులు కాదండి, ఒక వ్యక్తిని ఎలా ప్రేమిస్తారనేది అదే ఉదాహరణ అండి.
ఓకే. రెండో అమ్మాయి పెళ్లి కార్డ్ ఇచ్చారా? ఇప్పుడు మూడో అమ్మాయి పెళ్లి కార్డు అండి. ఓకే. ఎలాగైనా ఇద్దామని ఈ కార్డు వైజాగ్‌లో ఆ కార్డు వైజాగ్‌లో ప్రింట్ చేశాను. హ్మ్. ఈ కార్డు కూడా వైజాగ్‌లో ప్రింట్ చేస్తే 25న బయలుదేరానండి. హ్మ్. 26 తెల్లవారు రిపబ్లిక్ డే. హ్మ్. మా అన్నయ్య, మా దైవం ప్రతి సంవత్సరం కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 26 తెల్లవారని ఎక్కడున్నా వచ్చి ఫ్లాగ్ ఇనాగరేషన్ చేస్తారండి. హ్మ్. ఆ నమ్మకంతో నేను వెళ్ళిపోయాను. హ్మ్. వెళ్ళిపోగానే పెద్ద పెద్ద సెలబ్రిటీలు లోనకి వెళ్ళడానికి ఖాళీ లేదు. హ్మ్. ఆ స్వామినాయుడు గారు అనే వ్యక్తి చూసి మమ్మల్ని తీసుకెళ్ళి లోన బ్యాగులు పెట్టుకోండి అని చెప్పేసి చిరంజీవి గారు వచ్చినంత వరకు మేము ఉండి ఆయన ఫ్లాగ్ ఇనాగరేషన్ అయిపోయాక లోనికి వెళ్ళారండి. హ్మ్. బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన భుజం తట్టుతూ ఎన్నిసార్లు ఇచ్చారని అడుగుతున్న టైంలో ఆయన వాళ్ళు చూసేసరికి నా కార్డు పట్టుకుని నిలబడ్డానండి. హ్మ్. నిలబడిన చూసి టక్మని చూసి భుజం మీద కొట్టి అన్నయ్య నమస్తే అన్నయ్య, మా పెద్దమ్మాయి పెళ్లి కార్డు కూడా ఇచ్చాను, మీరు ₹1,00,000 ఇచ్చారు, హ్మ్. మా మూడో అమ్మాయి పెళ్ళి అన్నయ్య ఈ కార్డు ఇవ్వడానికి వచ్చానంటే టక్మన ఒక 5 నిమిషాలండి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇంటి దగ్గర హ్మ్. పద్మవి కోసం రావడం, హ్మ్. అభిమానిగా మొదటి ఫోటో హ్మ్. అవ్వడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. హ్మ్. ఆ అన్నయ్య చూసి కార్డు చూసి, ఆ కార్డు చూసి, ఈ కార్డు చూసి ఈవిడ కొద్ది దూరంగా ఉంటే రామ్మా పక్కన ఫోటో తీయించుకుంటే హ్మ్. నాతో ఉన్న పాప కూడా సెల్ఫీ అంటే సెల్ఫీ ఎందుకమ్మా ఫోన్ అక్కడ ఫోటో తీస్తారని అంటే హ్మ్. మరి ఆ 10 నిమిషాలు మైమరిచిపోయానండి. హ్మ్. ఒక పద్మవిభూషణ్ తాలూకా అవార్డు, అక్కడ విపరీతమైన సెలబ్రిటీలు, ఒక అభిమానంతో 5 నిమిషాలంటే నా ఆనందానికి అవధులు లేదు. హ్మ్. వచ్చాక ఒక 5 రోజులు నిద్ర లేని రోజులు గడిపానమ్మా. ఓకే. ఒక అంటే ఇంకా వచ్చిన తర్వాత 5 రోజులు ఆనందంలోనే ఉన్నారా? కళ్ళల్లో కళ్ళు పెట్టి అన్నయ్యని చూస్తే అన్నయ్యని కలిశారంటే అది ఎంత పూర్వజన్మ అదృష్టం. ఇంకా చాలామంది అభిమానులు అన్నయ్యని కలాలని కోరిక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెయిట్ చేసి ఉన్నారు. హ్మ్. నాకేంటి సేవ చేయాలి, హ్మ్. 10 మందికి సేవ చేస్తే హ్మ్. అది మానవతా రూపంలో ఉన్న వ్యక్తి ఆ చిరంజీవి గారమ్మ. హ్మ్. ఈరోజు బ్లడ్ క్యాంపులు చేస్తే కలెక్టర్ గారు అవార్డు ఇచ్చారు, ఆర్డీఓ గారు అవార్డు ఇచ్చారు, ఎండిఓ గారు అవార్డు ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళినా ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళా, పోలీస్ స్టేషన్కి వెళ్ళా, మన కొండ వచ్చాడు చిరంజీవి ఫ్యాన్స్, ఒక బ్లడ్ కావాలంటే ఎవరైనా ఫోన్ చేస్తారమ్మా. హ్మ్. ప్రతి సంవత్సరం పుట్టినరోజు బ్లడ్ క్యాంప్ పెడతాం. ఆగస్టు 15 నుంచి 22 వరకు చిరంజీవి గారి వారోత్సవాలను పెట్టి మా కుర్రాళ్ళందరూ అనుకొని రాజాలో కార్యక్రమాలు చేస్తున్నాం మాకు తోచినంత. అలాగే సెప్టెంబర్ 2 మా పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి కూడా చేస్తాము. హ్మ్. మార్చి 27 మా చరణ్ బాబు, హ్మ్. అక్కడ కూడా అన్నదానం కానీ నేత్రదానం కానీ నెక్స్ట్ బ్లడ్ క్యాంప్ ఏదో ఒకటి అమ్మా కంపల్సరీగా ఈ 3 బర్త్డేలు కూడా కంపల్సరీగా కార్యక్రమాలు చేస్తామమ్మా. ఓకే. సో, ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము. ఎవరి పెళ్లి కార్డ్ మీదైనా సరే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. కానీ మీరు ప్రింట్ చేసిన పెళ్లి కార్డ్ మీద మాత్రం ఇక్కడ చూడండి కంప్లీట్‌గా చిరంజీవి గారి ఫ్యామిలీ అంతా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిరంజీవి గారు, అదేవిధంగా సురేఖ గారు, రామ్ చరణ్ గారు, ఉపాసన గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. సో, వీళ్ళ ఫోటోలు చక్కగా ప్రింట్ చేశారు కదా! సో, కార్డ్ ఇవ్వడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఎలా రియాక్ట్ అవుతున్నారండి? అదేనమ్మా ఎక్కడికెళ్ళా గౌరవం అమ్మా. కార్డు కొట్టినా రా మొన్న చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు కదా, రామా ఓకే. కూర్చో హ్మ్. కూర్చో మజ్జిగ తాగు ఫస్ట్ కార్డు ఇద్దు కానీ చూసి వీడియో చూసి హ్మ్. ఎంత అదృష్టవంతుడు చిరంజీవి గారి అభిమానం అయ్యుండి మా రాజా తలాగా పేరు నిలబెట్టావు. హ్మ్. అందరూ అభిమానులం కాదనలేదు, నువ్వు ఆయన సేవ చేసుకుంటూ మీ అభిమానులు అందరూ చేసుకుంటూ వాళ్ళను నడిపిస్తున్నావు, నడిపించే మార్గంలో నీకు ఎంత అదృష్టం కలిగింది హ్మ్. అని చాలా ఆనందం. ప్రతి ఇంట్లో అదే గౌరవం ఎక్కడికి వెళ్ళినా సరే. సో, చిరంజీవి గారు వస్తానన్నారండి పెళ్ళికి? వస్తారమ్మా, అదంతా మరి ఆ దేవుడి దయ. వస్తే చాలా 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 సంతోషం అమ్మా. అభిమానిగా మాకు అంతకన్నా ఇంకా అదృష్టం ఏముంది. హ్మ్. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాం, హ్మ్. ఆయన అభిమానిగా ఉంటూ సమాజానికి గుర్తింపు వచ్చింది. హ్మ్. ఎవరంటే పలానా చిరంజీవి నా సేవా కార్యక్రమం చేయడం, ఆయన నడిపించే మార్గం మంచిదమ్మా. హ్మ్. రక్తదానం అంటే చాలామంది అవేర్నెస్ ఉండేది కాదు. హ్మ్. ఈరోజు రక్తదానం చేసడం వల్ల అభిమానులకు గుర్తింపు. రాష్ట్రంలో ఏ ఒక్క అభిమాని ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళా హ్మ్. కొండలరావు లేకపోతే మన చిరంజీవి ఫ్యాన్స్ లేకపోతే మన వైజాగ్ అవనండి విజయనగరం స్టేట్ మొత్తం హ్మ్. అభిమానం అంటే ఒక గుర్తింపు చిరంజీవి గారి వల్ల వచ్చింది. బతికినంతకాలం కూడా ఊపిరినంతకాలం ఆయన సేవా మార్గంలో పయనించాలనే అంత శక్తి లేకపోయినా పయనించడానికే ప్రయత్నం చేస్తుంటామమ్మా. ఓకే. మీకోసం తెలుసుకోవాలి అని ట్రై చేసినప్పుడు మాకొక విషయం తెలిసింది. అంటే ఏంటి అంటే మీకు పెళ్లి కూడా చేసుకోరు. చిరంజీవి గారి మీద అభిమానంతో మీరు పెళ్లి చేసుకోకుండా ఉండాలని చెప్పి ఒక 1 ఇయర్ పాటు మీ ఇంట్లో వాళ్ళు అడిగితే ఇల్లు వదిలి వెళ్ళిపోయారని చెప్పారు. సో, ఏవో కండిషన్స్ కూడా పెట్టారని చెప్తున్నారు మీ పెళ్లి టైంలో ఏంటండి? అవునమ్మా, ఎందుకంటే మాకు రాజాలో రిలీజులు ఉండేవి కాదమ్మా సినిమాలు. హ్మ్. విజయనగరం వెళ్ళాలి, విజయనగరం తెల్లవారు 6 గంటలకు వేసేవారు, లేదా శ్రీకాకుళం వెళ్ళాలి. హ్మ్. వెళ్తే తెల్లవారు 4 గంటల బస్సు ఆ రోజు షాప్ క్లోజ్ చేసేవాడిని. హ్మ్. చేసి 4 గంటల బస్సుకి వెళ్ళిపోయాడిని. హ్మ్. అక్కడ ఏంటంటే కొన్ని సినిమాలు గ్యాప్ ఉన్నాయమ్మా. హ్మ్. అలాగే 86 అక్టోబర్ 2లో రాక్షసుడు సినిమా రిలీజ్ అయిందమ్మా. హ్మ్. తెల్లవారు 6 గంటలకు వెళ్ళిపోయి మళ్ళీ మరుసటి రోజు తెల్లవారు ఇంటికి వచ్చానమ్మా. హ్మ్. అలాగే 89
జనవరి 14 శనివారం అమ్మ బాగా జ్ఞాపకం. అత్తకమ్మడి అమ్మాయికి మూడమ్మ విజయనగరం మినర్వా థియేటర్కి వెళ్ళాను. తెల్లవారు వెళ్ళిపోయి పండగ లేదు ఏటి లేదు మళ్ళీ మరుసటి రోజు వచ్చానమ్మ. వరుసగా 4 షోలు చూసుకొని అలా కొన్ని సినిమాలు మామూలుగా మే 9 గ్యాంగ్ లీడర్ అమ్మ 91. మా చిరంజీవి గారు అంటే అంత పిచ్చి అంత బుర్రలో మైండ్ అయిపోద్ది అనమాట. ఎక్కడ కలెక్షన్ కావాలన్నా ఎక్కడ ఏటి చేయాలన్నా మైండ్లో ఉండిపోయేది అనమాట. అలాగే ఈలోపు పెళ్ళి అమ్మ. పెళ్ళి అని అంటే మా అమ్మగారు రోజు పెళ్ళి అనేటువంటి అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి నలుగురు అన్నమ్మలు ముగ్గురికి అయిపోయి నువ్వు పెళ్లి చేసుకో అంటే నేను చేసుకుని అంటే ఎందుకు చేసుకొని సినిమా అంటే నాకు సినిమాకి వెళ్ళేవారు మీరు పెళ్ళి అయిపోతే పిల్లలు భార్య ఇవన్నీ అంటారు. నేనంటే లేదు నువ్వు సినిమాలకు గట్టి వెళ్ళిపోవచ్చు అని కండిషన్ పెట్టి అప్పటికి కూడా మా అమ్మలో చెప్తూ ఒక 5 నుంచి 6 బస్తాలు ఆ చిరంజీవి గారి తల్లి పేపర్ కటింగ్లన్నీ ఎదురుగా చెరువు ఉంటే చెరువులో పడేసిందండి. ఈయన మానేస్తాడేమని చెప్పేసి అయినా ఆవిడ పడేసిన తర్వాత ఇంకా పిచ్చి ఎక్కువైపోయిందమ్మ. అప్పుడు కండిషన్ అమ్మ ఎప్పుడు చిరంజీవి గారి సినిమా వచ్చినా వెళ్ళిపోవచ్చు, నీకేం అడ్డు లేదు, పెళ్ళి అయితే చేసుకో, తర్వాత పిల్లల తర్వాత కానీ పిల్లలు మళ్ళీ వద్దంటారేమో, పిల్లలు పుట్టినా వద్దని చెప్తాం మేము, అది నువ్వు చిరంజీవి అభిమానిగా ఉండాలనే ఆ కండిషను ఈ రోజుకి ఈవిడ కూడా కండిషన్ లేకపోయినా ఆవిడ ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, పిల్లలు కూడా ఇబ్బంది పెట్టలేదమ్మా. మీ మిసెస్ తో కూడా మాట్లాడదాం ఈ విషయం మీద. అసలు నిజంగా మీరు ఎన్ని కండిషన్స్ పెట్టారు చిరంజీవి గారు మీద ఉండే అభిమానంతో, మరి ఆవిడేమన్నారు? అమ్మ నమస్తే, మీ పేరు? శ్రీదేవి అండి. శ్రీదేవి గారు. సో నిజంగా చిరంజీవి గారిది శ్రీదేవి గారిది ఒక మంచి కాంబినేషన్ మూవీ ఉంటది కదా, జగదేక వీరుడు అతిలోక సుందరి. సో ఆ పేరుందని మీ వారు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారేమో కానీ ఓకే, ఆయన కొన్ని కండిషన్స్ పెట్టారంట కదా. సో పెళ్ళి అయినా సరే చిరంజీవి గారి మూవీస్కి వెళ్ళాలి, ఎలాంటి అడ్డు లేకపోతేనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని. సో ఏ కండిషన్స్ పెట్టారండి? పెట్టారండి. కండిషన్ పెడితే కండిషన్ ప్రకారంగా మేము ఒప్పుకున్నామండి. చిన్నప్పటి నుంచి అతనికి చిరంజీవి గారు అంటే అభిమానం. ఆ అభిమానాన్ని బట్టి అలాగే వెళ్ళిపోండి, ఇంకెందుకు గొడవలు పడవలసిన పని లేదు. వాళ్ళ అమ్మగారు ఒప్పువారు కాదండి, ఎప్పుడు ఇలాగే ఉండిపోతాడు చిరంజీవి గారు అనుకోని అనేసి మేము ఒప్పుకున్నామండి. పర్లేదులేండి సినిమాకి వెళ్ళి వచ్చేస్తారు కదా, చిరంజీవి అంటే ప్రేమ అభిమానాలు ఉన్నాయి కదా, అందుకోసం అతను వెళ్తున్నారు అన్నామండి అనేసి ఒప్పుకొని పెళ్లి చేసుకున్నామండి. సో మీ చిన్నమ్మాయి పెళ్లి కార్డు ఇవ్వడానికి మీ వారితో పాటు మీరు కూడా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు. సో ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు, ఏమన్నారు? మరి మేమంటే కలడం ఫస్ట్ టైం అండి చిరంజీవి గారిని. ఇంత దూరాన్ని ఉన్నా సరే దగ్గర రామ్మని పిలిచారు. ఫోటో తీసుకోమా, దగ్గరికి రా, ఎందుకు అంత అడంగులు ఉన్నావు అన్నారు. అదే చాలండి, మాకు సంతోషం అయిపోయింది. అతని దగ్గరికి పిలిచి ఫోటో తీసుకొని పంపించారు అంతవరకు. సో మీకు హ్యాపీగా హ్యాపీగా అనిపించిందండి. చిరంజీవి గారిని చూడగానే మరి మాట ఎట్లేదండి, ఎంత అడంగలా ఉన్నా సరే దగ్గర రప్పించారంటే ఎంత అభిమానం ఉండబట్టి కదండి. మీ వారికి చిరంజీవి గారు అంటే ఇంత అభిమానం కదా, దాన్ని ఎలా చూడాలంటారు మీరు? ఎలా చూడాలంటే మరి అలాగే అంటే అంటారు అభిమానిగా దాన్ని మీరు అభిమానిగా ఒప్పుకున్నాం. ఒప్పుకోబట్టి మరి చిరంజీవి గారు అంటే మరి మేము అడ్డు చెయ్యం. ఒక సినిమాలు అవనాయండి, ఏ కార్యక్రమం చేయనియండి, దేనికైనా అతను వెళ్ళిపోతే ఒక చేసి ఊరుకుంటాం అంతవరకు. సో అంటే ఒక చిన్న టీ షాప్ పెట్టుకొని జీవనాధారం అని చెప్తున్నారు. సో ఆ టీ షాప్ రన్ చేసుకుంటూ చిరంజీవి గారి కోసం కానివ్వండి, ఆయన చేసే మంచి కార్యక్రమాలకు కానివ్వండి సగం టైం కేటాయిస్తున్నారని చెప్పుకోవచ్చు కదా. సో ఎప్పుడు మీకు అనిపించలేదా మనం అంటే వేస్ట్గా టైం వేస్ట్ చేస్తున్నామేమో, లేదా అభిమానం ఏమో? అనిపించలేదండి, అనిపించలేదు. నలుగురికి మంచి చేసే పనులే కదా చేస్తాను. ఏదో చెడు పనులు చేస్తే కదా మనం ఏదైనా అడిగానికి, మంచి పనులు చేస్తుంటారు కాబట్టి మేము ఎప్పుడు ఏది అడ్డు చేయము, పిల్లలు కానీ మేము కానీ ఎవరైనా. అదే మేడం, ఆ కార్డు ఇచ్చిన సందర్భం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మాకు ఎప్పుడు విన్నదాని నుండి చిరంజీవి గారికి, మా నాగబాబు గారికి, రామ్ చరణ్ బాబు గారికి వారధిలా ఉంటూ రాష్ట్రంలో ఏ ఒక్క ఒక్క అభిమానికి కార్యక్రమం చేయాలన్నా ఒక గైడ్లైన్స్ ఇస్తూ ఆ ఫ్యామిలీకి మా అభిమానికి ఒక వారధిలాగా మా అఖిల భారత చిరంజీవి వ్యవస్థాపక అధ్యక్షులు రమణ స్వామినాయుడు గారు ఉన్నారండి. అలాగే మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మహేష్ గారు ఉన్నారండి. అలాగే మా రాష్ట్ర చిరంజీవి యువత ప్రెసిడెంట్ భవానీ రవికుమార్ గారు ఉన్నారండి. వీళ్ళు ముగ్గురు యువత అలా గైడ్లైన్స్ ప్రకారంగా మేము కార్యక్రమాలు చేసుకెళ్తున్నాము. అలాగే రాబోయే రోజులు కూడా చేస్తాము. చిరంజీవి గారి కార్డు ఇవ్వడానికి ఈ జన్మలో ఇంకా అంతకన్నా సంతోషం ఇంకా పట్టలేని రోజు అండి అది. రాబోయే రోజుల్లో చిరంజీవి గారు వస్తే, ఈ పెళ్ళికి వస్తే చాలా 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 సంతోషపడతాను. ఒక అభిమాని కూతురు పెళ్ళికి చిరంజీవి గారు వచ్చారు అనే ఒక గౌరవం మాకు దక్కుతుంది. అలాగే అన్నయ్య గారు రాకపోయినా మాకు ఆశీర్దిస్తే ఇంకా సంతోషం అండి. ఒక చిన్న టీ షాప్ పెట్టుకున్న మీరు మీ టైంలో సగం చిరంజీవి గారికి కేటాయించారని చెప్పుకోవచ్చు. ఎలా చూడాలి? అది వాస్తవం. చూసారు మీరు, ఒకవేళ నేను చెప్పేదానికన్నా ఒకవేళ మీరు ఆల్బమ్లో కూడా చూస్తే తెలిసిపోతుంది. 98లోనే ఒక పేపర్లో హాఫ్ సీట్ వచ్చిందమ్మా సేవా కార్యక్రమంలో చిరంజీవి గారి అభిమానులు ముందంజని. అవన్నీ ఏంటంటే ఒక
మానవత్వంతో ఆయన చేసే కార్యక్రమాలకి మమ్మల్ని ఒక మంచి మార్గంలో నడిపించిన మా ప్రెసిడెంట్ గారు, మా అఖిల భారత చిరంజీవి స్వామినాయుడు గారు అయితేనేమి, ఈ రవికుమార్ గారు అయితే ఒక మంచి మార్గాలు నడిపిస్తున్నారమ్మ. సమాజంలో ఆయన అభిమానులుగా ఉంటూ మాకు చాలా గౌరవం దక్కినందుకు, ఈ జన్మలో చిరంజీవి గారి అభిమానిగా పుట్టినందుకు సంతోషపడుతూ, మళ్ళీ జన్మ అంటూ ఉంటే మళ్ళీ చిరంజీవి అభిమానిగా పుట్టాలని అలాగే కోరుకుంటున్నాను. మాకు చాలా 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 హెల్ప్ చేస్తున్న మా రామ్ చరణ్ బాబు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా చిరంజీవి గారి ఫ్యామిలీకి, మా రాజా చిరంజీవి ఫ్యాన్స్ తరపున, మా కుటుంబ సభ్యుల తరపున మేము రుణపడి ఉంటామమ్మా. నా ఇంట్లో ఏ కష్టం వచ్చినా ఫస్ట్ ఒక శుభకార్యమైన చిరంజీవి గారు దృష్టిలో పడితేనే నాకు ఆ రోజు ఆత్మ సంతృప్తిగా ఉంటుందమ్మా. అది ఫస్ట్ మా ఇంట్లో కష్టం వచ్చినా ఫస్ట్ స్వామినాయుడు గారికి ఫోన్ చేస్తాను, ఆయన నాకు గైడ్లైన్స్ ఇస్తారు. ఒక శుభకార్యం జరిగినా జై చిరంజీవి అనుకొని స్టార్ట్ చేస్తానమ్మా. నాకు కూడా ఊతపాదం కూడా అదే, తెల్లవారు వెళ్ళేటప్పుడు ఓం నమ శివాయ అనుకొని జై చిరంజీవ నా సెల్ కూడా మీరు రింగ్ టోన్ చూస్తుంటారు. ఇది మీరు వస్తారని కాదమ్మా, నా నిత్యం 360 రోజులు ఎవరు ఫోన్ చేసినా జై చిరంజీవి వస్తుంది, రింగ్ టోన్ అని జై చిరంజీవి వస్తుందమ్మా. అంటే మీరు పొద్దున్న లెగిసి మళ్ళీ మీరు మీ డేని ముగించుకున్నంత వరకు ప్రతి దగ్గర చిరంజీవి గారి జ్ఞాపకాలు, చిరంజీవి గారి గుర్తులు మీతో ఉండాల్సిందే ఎట్టి అంటారు. పరిస్థితుల్లో అమ్మా, ఎట్టి పరిస్థితుల్లో చిరంజీవి గారు అనే పదం రోజుకి ఇన్ కేసు నాకు ఆరోగ్యం బాగాలేని టైంలో కూడా చిరంజీవి అనే పదం తులుస్తానమ్మా. ఇది మీరు వచ్చారని చెప్పడం కాదు, వాస్తవంగా నేను చెప్తున్న మాట ఇది. ఆయన భక్తులు, ఆయన సేవకులు అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. మీ పాప పెళ్ళికి చిరంజీవి గారు తప్పకుండా రావాలి. రాలేకపోయినా ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు మీతో ఉంటాయని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో యస్, చూసారు కదా, నిజంగా ఒక వ్యక్తిని అభిమానిస్తే ఇంతలా అభిమానిస్తారా అని కొండలరావు గారిని చూస్తేనే అర్థమవుతుంది. అయితే చిరంజీవి గారి నటనతో పాటు ఆయన చేసేటటువంటి మంచి సేవా కార్యక్రమాలకే మేమందరం కూడా ఇప్పటికీ మరో జన్మ ఉన్నా సరే ఆయన అభిమానిగానే పుట్టాలి అని కోరుకుంటున్నాం అంటున్నారు. మరి ఈ అభిమాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. అండ్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ.